అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెగా కృష్ణారెడ్డి అవినీతి మీద ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక్కటే పోరాటం చేస్తున్నాడు. ఎందుకు మీకు ఆయనతో కలిసి గొంతు విప్పలేదు? నిన్న కూడా చెప్పాను, నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. ఈరోజు మళ్ళీ తెలంగాణను చెరబట్టిండు మెగా కృష్ణారెడ్డి అన్నారు. అంటున్నాను, డైరెక్ట్ చెప్తున్నాను. ఇంతకుముందు రాజకుటుంబం పరిపాలించినప్పుడు కూడా తెలంగాణ, నేను ఒక దయచేసి మీరు గమనించాల్సిన చంద్రమౌళి గారు, ఇది రాజకీయ విమర్శ కాదు. ఈ మెగా కృష్ణారెడ్డి అంటున్నద్దులు మా తెలంగాణ వ్యక్తిత్వం నిలబడదు. మేము ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉందో, నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, అన్ని రంగాలలో మా తెలంగాణ స్వయం సమృద్ధి చెందాలా. అది ఫిల్మా ఫీల్డ్ కావచ్చు, మళ్ళీ మేము మహేష్ బాబునే ముద్దించుకోవాలా, జూనియర్ ఎన్టీఆర్కి జై కొట్టాలా, మళ్ళీ రామ్ చరణ్కే మేము పూలదండలు వేయాలా, ప్రభాస్కే మేము పాలు పోయాలంటే కుదరదిగా. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళతో పాటు మేము కొద్దిగా డెవలప్ కావాలి అన్ని రంగాలలో. ఆ రంగమే కావచ్చు. అంటే ఒక ఇప్పుడు ఈ 33 జిల్లాలని 33 జిల్లాలలో కూడా ఈరోజు కూడా మెగా కృష్ణారెడ్డి పెత్తనం చెప్తున్నాడు మళ్ళీ. అంటే మళ్ళీ ముఖ్యమంత్రులు మారుతుంది తప్ప మెగా కృష్ణారెడ్డి చలనం ఉంటుంది తెలంగాణ. నాకేం వ్యక్తిగతంగా ఎవరు తెలియదు, కానీ నా రాష్ట్రం అట్లా చెరబట్టే మనుషులు ఉండకూడదు. కానీ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన ఇప్పటి ప్రభుత్వాధినేతలు ఎందుకు మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? అదే చెప్తున్నాను కదా, వాళ్ళు లోపల ఇప్పటికీ చాలా వేదికల ద్వారా చెప్పాను, చీకటి ఒప్పందాలు జరిగినాయి. ఏదైతే 1,000 కోట్ల మళ్ళీ సూట్ కేసులు ఇద్దరు ఒకటయ్యారు, బీఆర్ఎస్ వీళ్ళు ఒకటయ్యారు. మెగా కృష్ణారెడ్డి కాంప్రమైజ్ చేశాడు ఇద్దరికి. ఇగో అప్పుడు వాళ్ళకి ఇచ్చాను ఇంత, ఇగో ఇప్పుడు మేము ఇంత తీసుకోండి, అది ఢిల్లీకి పంపించేయండి, పార్లమెంట్ ఎలక్షన్ క్లియర్ అవుతుంది, తర్వాత మీకు ఏది కావాలో పెద్ద ఆయనకి ఏ పర్సెంటేజ్ ఇచ్చినా మీకు అదే పర్సెంటేజ్ ఇస్తాను, మీకు కావాలంటే ఒక పర్సెంటేజ్ ఇస్తా, నీకు కొద్ది వయసు తక్కువ ఉన్నది కదా అన్నాడు. కానీ ఈ మధ్య కేటీఆర్ ట్వీట్స్ మీరు చూస్తున్నారా? మెగాని బ్లాక్ లిస్ట్ చేయాలి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక్కటండి, ఇప్పుడు ఇదంతా నాకు పెద్ద రాజకీయాలు అందరూ, నాకు కావాల్సింది నా తెలంగాణ స్వయం పాలన. తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో ముందు ఉండాలి. ఇప్పుడు సుమారు నేను చెప్తున్నాను, అమృత్ ఉంది, మళ్ళీ మెగా కృష్ణారెడ్డి తీసుకున్నాను. నేను ఈయన అడిగాను, ఇదేంటండి ఈ 43 కోట్లు కూడా మెగా కృష్ణారెడ్డికి అయితే నిజామాబాదోడో ఆదిలాబాదోడో బతకచ్చు కదా అని నేను అన్నాను. ఇప్పుడు కాళేశ్వరం అయినా కట్టాలా, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినా కట్టాలా, ప్రాణహిత చేవలు అయినా కట్టాలా, 1,000 కోట్ల అవినీతి చేయాలా, 1,000 కోట్ల రాజకీయ నాయకులకి మాకు కర్మ అయిపోయింది. మెగా కృష్ణారెడ్డి తెలంగాణకు పట్టిన శాపం ఏంటని నేను అన్నా. ఎందుకంటే మేము మీకు ఎప్పటికి ఎదగనియరు. ఇతను మెగా కృష్ణారెడ్డి అనేవాడు తెలంగాణని ఇష్టపడడు, తెలంగాణని ఎదగనియాడు. నేనేమంటున్నానంటే దయచేసి ఇది అందరూ చూడాలి. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దయచేసి మీకు చేతులు ఎత్తి వేడుకుంటున్నాను. తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ కొందరు అంటే మొత్తానికి గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఈ వ్యవస్థ మీద కనుక కొద్దిగా విముక్తి చేయండి. పెద్ద వాళ్ళు చేయని ఈ 40 కోట్లు మీరు చేయలేరా? చాలామంది కండక్టర్ ఉన్నారు, మరి చేయకపోతే మేము ఎప్పుడు వెనుకబడి ఉంటాం. ఎందుకు ఇవ్వట్లేదు మరి? మళ్ళీ ఇప్పుడు చెప్పాం కదండి, అతనికి ఏం చేయాలి? ఆ 43 కోట్లు కాకుండా 42 ప్యాకేజెస్ ఒకటి పెట్టారట. అంటే ఆయన ఏది చెప్తే అదే వేదం. ఇప్పుడు సమస్య నాకు రాజకీయ విమర్శ కాదు, ఇది తెలంగాణ యువత నిర్వీర్యం చేస్తున్నారు ఈ రాజకీయ వ్యవస్థ. వేరే రాష్ట్రాలు వేరు, మా రాజకీయ యువత ఇప్పటికి చాలా బలి చేసుకున్నాం మేము. నిజాం మీద వ్యతిరేక పోరాటం కావచ్చు, సాయుధ తిరుగుబాటు కావచ్చు, అప్పుడు కమ్యూనిస్టుల వల్ల 1969లో నక్సల్ బరి ఉద్యమం కావచ్చు, మళ్ళీ తెలంగాణ కావచ్చు, మా యువత బాగా ప్రాణాలు కోల్పోయినాం. ఇట్లాంటి వాళ్ళ లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రకంగా జవసత్వాలు ఇవ్వాలి మేము. ఏ రాజకీయం ఏ పార్టీ అయినా పర్లేదు, నాకు పార్టీలకు విరుద్ధంగా మాట్లాడతారు. కానీ మీరు వ్యతిరేకిస్తున్నారు, కానీ చాలా రాష్ట్రాలు కూడా ఇదే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే కృష్ణారెడ్డికి ఇస్తున్నాయి. దాని కారణం ఏంటి? దాన్ని మీరు ఏం చేయబోతున్నారు? నేను మెగా కృష్ణారెడ్డికి అది చెప్తున్నాను, పెద్ద కాంట్రాక్ట్ ఉంటే నువ్వు చేయరా బాబు, తప్పు లేదు, చిన్నవి స్థానిక కాంట్రాక్టులకు ఇవ్వండి అంటున్నాను. ఇది తప్పని ప్రపంచంలో ఎవరైనా చెప్పండి, ఏ మీడియా ఛానల్నే చెప్పండి. నేను ఏమంటున్నాను, మెగా కృష్ణారెడ్డికి ఇద్దంటలేను. మెగా కృష్ణారెడ్డికి స్థాయికి తగ్గట్టు అతని రోజున నాకు తెలిసి ఇండియాలో పెద్ద టాప్ ఆయన పీపీ రెడ్డి గారు సుమారు 1,00,000 కోట్లేమో బయట అమౌంట్ చూపించారు. ఇంకా 1,00,000 సంవత్సరాల వరకు నెంబర్ 1 ఉండే కుటుంబం కాబట్టి వాళ్ళు దయచేసి ఆ స్థాయి పనులే ఇవ్వండి. ఒక మధ్యతరగతి మీలాంటి మాలాంటి కుటుంబాలకి వచ్చిన కొద్దిగా ఎదగనివ్వండి అని నేను. కానీ అంటే చిన్న చిన్న కాంట్రాక్టులు చిన్న వాళ్ళకి వదిలేసి పెద్దవి వాళ్ళనే చేసుకోమంటారు. వాళ్ళని అట్లాంటి వాళ్ళు అంటే ఎల్ఎన్టీ కావచ్చు, ఆదిత్య బిర్లా కావచ్చు, లేకపోతే చాలా కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. టాప్ కంపెనీస్ అది ఒకటే లేదు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో మెగా కృష్ణారెడ్డి కట్టలేదు. కాంట్రాక్టులు ఇవ్వటం ఇవ్వకపోవటం వేరే విషయం, కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నప్పుడు దాని మీద ఎందుకు యాక్షన్ లేదు, ఎందుకు శిక్షలు పడట్లేదు?
మేము అదే అంటున్నాం. నేను చాలాసార్లు శాసనసభ్యులుగా లేవనెత్తున్నా. ఎందుకైతే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో మాజీ కాదు ఇప్పుడున్న ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రాజకీయంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ కుటుంబంకు 2 రూమ్ల బెడ్రూమ్లు చెర్లపిల్ల కట్టించిన రెడీ ఉన్నది అని రకరకాల ఆరోపణలు చేశాడు. అందరూ కాంగ్రెస్లో ఇప్పుడున్న సీనియర్ మంత్రులు అందరూ చేశారు. చివరికి అధికారం రాగానే ప్రెస్ మీట్ పెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయ మంత్రివర్యులు. అసలు అది ప్రాజెక్టే పనికిరాదు. దీంట్లో మొత్తానికి 1,000 కోట్ల సొమ్ము జరిగింది. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా వచ్చి ఒప్పుకున్నది, మాకేం సంబంధం లేదు. ఆయన తోటల డిజైన్ చేసిండు. మేము కట్టినాము. తోట డిజైన్ చేసి ఇతను ఎట్లా కట్టిండు? ఇది ఎవడబ్బ సొమ్ము? 31,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,42,000 ఎట్లా తీసుకెళ్ళిండ్రు? 92,000 ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటి వరకు పారించింది ఎంత? 105,000 ఎకరాలు. దీనికి అంతా పెద్ద సిబిఐ లాంటి సంస్థను ఎంక్వైరీ చేస్తే అందరూ బయటకు వస్తారు. అది తెలంగాణ ప్రజల డబ్బు ఏదైతుందో దాన్ని రికవరీ చేయొచ్చు. ఓకే, అంటే దీని మీద మీరేమన్నా ఒక బీజేపీ ఎమ్మెల్యేగా హైకమాండ్ కానీ ప్రధానమంత్రి కానీ అప్పీల్ చేస్తారా? నేను ఆల్రెడీ చేశాను. నా స్థాయి చిన్నదండి. ఇప్పుడున్న శాసనసభ్యుడిని, భారత ప్రధానమంత్రి, 30 రాష్ట్రాలకు 145 ప్రతినిధి. నాకు ఏ వేదిక వచ్చినా నేను గొంతెత్తున్నాను. అది నా పార్టీకి మంచిది, నా జాతికి మంచిది, నా ధర్మానికి మంచిది. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్రా సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.